హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టపడే మ్యాగీ నూడిల్స్ ఎలా తయారు చేయాలో ఈరోజు మీకైతే చూపించబోతున్నానండి. ఇలా గనక చేశారంటే బయట దొరికే నూడిల్స్ టేస్ట్ లాగానే ఉంటుందండి. పైగా మన చేతులతో మనం హెల్తీగా ప్రిపేర్ చేసి మన పిల్లలకైతే పెట్టుకోవచ్చండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కూడా చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా నేను 4 ప్యాకెట్ల చిన్నవి మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. వీటితో పాటు 2 ఎగ్స్, ఒక బంగాళాదుంప, కొంచెమంత క్యారెట్టు, ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెమంత కరివేపాకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే పోసుకొని ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నూడిల్స్ని అయితే అందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఈ నూడిల్స్ని ఈ వాటర్లో అయితే కలుపుతూ ఉడకనివ్వాలండి. చూస్తున్నారు కదండి, ఈ నూడిల్స్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు ఏమి ఉడకనే అవసరం లేదండి. ఒక 3 మినిట్స్ అయితే ఉడికిన తర్వాత నూడిల్స్లోని వాటర్ అయితే తీసేసుకుని ఉడికించిన నూడిల్స్ని పక్కనైతే పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత కొంచెమంత ఆయిల్ని అయితే వేసుకొని అందులో ముందుగా కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుతూ వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న 2 ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఈ ఆయిల్లో అయితే బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్న ఎగ్స్ని ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకొని తర్వాత రుచికి తగినంత సాల్టు, అలాగే రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ సాల్టు, కారం అనేది ఈ 2 ఎగ్స్కి మాత్రం సరిపోయేంత కారం, సాల్టు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ కారంలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు వీటిని ఫ్రై అయిన తర్వాత సెపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఆ తర్వాత అదే బాండీలో కొంచెమంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కొంచెమంత శనగపప్పు, కొంచెమంత మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. మా పిల్లలకి ఇలా పప్పులు ఉంటే ఇష్టమని చెప్పి నేనైతే వేసుకున్నానండి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలండి. వచ్చేసి ఈ నూడిల్స్లో ఎటువంటి సాసులు కూడా యూస్ చేయట్లేదండి, ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను. ఇవి మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తరువాత కొంచెమంత కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని మొత్తం ఈ తాలింపులో వేసి బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి నూడిల్స్ని. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మ్యాగీ నూడిల్స్లో వచ్చేసి మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదండి, ఆ ప్యాకెట్స్ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నూడిల్స్ పైన అయితే వేసేసుకోవాలండి. ఆ తరువాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ చిప్స్ మొత్తాన్ని ఈ నూడిల్స్లో అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తరువాత ఈ ఎగ్స్ చిప్స్ మసాలా మొత్తం నూడిల్స్కి పట్టే విధంగా ముందు మనం వేసుకున్న తాలింపు అనేది ఇవి మొత్తం బాగా కలిసే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోవాలండి. అంతేనండి, వేడి వేడి మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన నూడిల్స్ పైన
చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఉంటే కొత్తిమీరను కూడా వేసి తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర అనేది లేదు. నేను ఓన్లీ ఉల్లిపాయ ముక్కల్ని మాత్రం అయితే వేసుకున్నానండి. చూసారు కదండి, మ్యాగీ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.